15 రోజులు ఈ బేబీకి. అసలు న్యూబార్న్ బేబీస్ గురించి ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పినా మళ్ళీ ఒక కొత్త తప్పు చేసి వస్తారనమాట పేరెంట్స్. నువ్వు చేసిన తప్పేంటి అర్థమైందా నీకు? చెప్పేంటో. ఇది ఇది ఎందుకు వేసావు అసలు? ఇది కాటనా? కాదు, ఇది ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ కదా. మరి దీని మీద డైరెక్ట్గా బేబీని పెట్టేస్తే ఎలాగ అసలు హీట్ ర్యాష్ వచ్చేది? ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది? చెమటలు పట్టేవా బేబీకి? ఒకసారి చేపెట్టరా ఇక్కడ. తడిచిపోయిందా ఫుల్గా? మరి ఇది నాకు నచ్చని వాటిల్లో ఒకటి ఇది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, డైరెక్ట్గా ఈ సర్ఫేస్ మీద బేబీని పెట్టేస్తారు. ఇది కూడా సింథటిక్ మెటీరియల్, గాలి ఆడదు బేబీకి, దీని మీద పెడతారు. మీరు ఇంకా అద్భుతంగా రివర్స్ చేసేసి ఇలా పెట్టారు. ఇప్పుడు బేబీ ఏమైనా యూరిన్ పాస్ చేస్తే వెట్ అవ్వకుండా ఉండడం కోసం కదా ఇది. మీరు బెడ్ మీద ఇది వేసుకొని దానిపైన మళ్ళీ కాటన్ క్లోత్స్ పెట్టి దానిపైన బేబీని పెట్టాలి. అంతేకాని దీంట్లో పెట్టాడు ఏంటి? మనం ప్లాస్టిక్ బట్టలు వేసుకుంటామా? వేసుకోం కదా. మరి బేబీకి ఎలా పెట్టేస్తారు? అస్సలు వద్దది. దీంట్లో పెట్టేసి మళ్ళీ దీంట్లో చుట్టేసి తీసుకొచ్చారు. పాపం తడిచిపోయింది అసలు. ఇవి న్యూబార్న్ బేబీస్ ఉన్న మదర్స్ దయచేసి వీటి మీద డైరెక్ట్గా బేబీని పెట్టకండి, ఓకేనా? కావాలంటే బెడ్ మీద ఇది వేసుకుని దానిపైన చక్కగా సాఫ్ట్ కాటన్ క్లోత్ వేస్తే సరిపోతుంది. నేను మొన్ననే కదా చెప్పాను వీడియోలో. మరి ఏమి ఇలా చేసి తీసుకొచ్చావు? వీడియోలో లక్షల మంది చూసేస్తున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఇది వద్దురా. చక్కగా మంచి పాత కాటన్ చీరలు ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. ఇది కూడా వద్దు, మీరు చక్కగా ర్యాప్ చేస్తేనే బెటరు. ఇందులో కూడా చూడు, దీని ముక్కకే అడ్డేస్తుంది. ఇది ఎంత అడ్జస్ట్ చేస్తావు? చక్కగా ర్యాప్ చేసి నువ్వు పట్టుకున్నావు అనుకో చాలది. ఎన్నిసార్లు చెప్పినా వినరు, ఏదో ఒకటి చేస్తారు. ఇంకా పత్యాల గురించి అయితే మాట్లాడక్కర్లేదు. డాక్టర్కి ఏం తెలియదు, డాక్టర్ మాట వినక్కర్లేదు అని మీకు ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఇది కూడా ఇంట్లో వాళ్ళు చెప్తారా? కొన్ని మీరు చేసే తప్పులు, కొన్ని ఇంట్లో వాళ్ళు చేసే తప్పులు, అన్నింటికి వీళ్ళే సఫర్ అవుతారు.